వచ్చిన ఆడపడుచులకి, మీడియా మిత్రులకి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కి ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనకాల ఎంతో మంది వాలంటీర్లు కృషి ఉంటుంది. వాళ్ళందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున ఈ రోజున మీ ఆడపడుచులందరితో కలవడం నా అదృష్టం. ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ముగ్గురు పోటీలు పెడదామని దాదాపుగా ఒక 4 రోజుల నుంచి మనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. దానికి స్పందన చాలా ఎక్కువ స్పందన, అంటే మేము ఊహించినంత స్పందన వచ్చింది. మొదట మండలంకి 10 మంది అనుకున్నాం, తర్వాత అది ఇంక్రీజ్ చేసి మండలానికి ఒక 25 మంది అని చెప్పి చేసుకొని కార్యక్రమం ఇక్కడ చేసుకోవడానికి అందరం రావడం జరిగింది. ముఖ్యంగా నేను దాదాపుగా 18 నెలల నుంచి నేను ఉదయగిరి నియోజకవర్గంలో 2.5 సంవత్సరం క్రితం ఇక్కడికి రావడం జరిగింది. మేము కొంత సర్వే టీంని పెట్టుకొని 8 మండలాలు అధ్యయనం చేయడం జరిగింది. ఇక్కడ ఏమి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు అయితే మనం అడ్రస్ చేయాలి. నేను దాదాపుగా 22 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. తమ్ముడు అమెరికాలో ఉన్నాడు, కాకర్ల సునీల్, మేమిద్దరం అమెరికాలో ఉండడం జరిగింది. నేను కేవలం దీని గురించి ఇక్కడికి రావడం జరిగింది 2.5 సంవత్సరం క్రితం. తమ్ముడు ఇంకా అక్కడే ఉన్నాడు. తర్వాత మా నాన్న కాకర్ల వెంకట సుబ్బనాయుడు, కాకర్ల ప్రమీలమ్మ, తర్వాత మా మామ వెంకటేశ్వర గారు, అత్తగారు పద్మ, మా బంధువర్గం అందరు ఇక్కడే ఉన్నారు. ఇది కంప్లీట్ గా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అనేది ఫ్యామిలీ ఫండ్స్ తోటి నడిచే ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మొదటగా మేము ఆ 2.5 సంవత్సరం క్రితం వచ్చినప్పుడు 6 నెలలు సర్వే చేయించుకున్నప్పుడు 8 మండలాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి అధ్యయనం చేసుకోవడం జరిగింది టీంతో కూర్చొని. గత 18 నెలలుగా కొన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకొని వివిధ రకాల ప్రాజెక్ట్స్, మొదటగా మనం పెద్ద హెల్త్ సమస్య ఒకటి అన్ని మండలాల్లో ఇబ్బందిగా ఉంది, హెల్త్ క్రైసిస్ ఉందని చెప్పి సంజీవిని ఆరోగ్య రథం అంటే ఇది మినీ హాస్పిటల్ లాగా నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితోటి, చంద్రబాబు గారి మన ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆరోగ్య రథాన్ని ఓపెన్ చేసుకొని దాదాపుగా 8 నెలల నుంచి మన రథం ఒకసారి 8 మండలాలు తిరగడం జరిగింది. ఇప్పుడు 2 రౌండ్ మళ్ళీ తిరుగుతా ఉంది. ప్రతి ఊరికి రచ్చబండ దగ్గరకు, లేకపోతే ఆ ఊర్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయంతో అక్కడ పెట్టడం. దగ్గర రోజుకి 150 నుంచి 200, తర్వాత అలాగే ఐ టెస్టింగ్లు 27,000 మందిని మనం టెస్టింగ్ చేయడం జరిగింది. 27,000 మందిలో ఎంతో మందికి మనం రాబోయే గుండె జబ్బులను ఆపడం జరిగింది. స్వయంగా చెప్పి మీరు ఇప్పుడు వెళ్ళి చూపెట్టుకుంటే, హాస్పిటల్కి వెళ్ళి ఫర్దర్ టెస్టింగ్ చేయించుకుంటే మీకు గుండె జబ్బు ఆపచ్చు అని చెప్పి ఫర్దర్ టెస్టింగ్ చేయించుకోవడం. అన్ని రకాల టెస్టులు అందులో అవైలబుల్ ఉన్న మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అందులో డాక్టరు, నర్సు, ఫార్మసిస్టు, వాలంటీర్సు, అలాగా 27,000 మంది పైచలకు మనం పేషెంట్స్ చూడడం జరిగింది. అది ఒక సంజీవిని ఆరోగ్య రథం ప్రోగ్రాం. అలాగే ఇంకొక పెద్ద ప్రాజెక్టు అన్నా క్యాంటీన్, మింజమూరులో అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. రోజుకి దగ్గర 500 నుంచి 600 మంది అక్కడ మనం అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. నిరుపేదలు వచ్చి భోజనం చేయడం జరుగుతూ ఉంది. రోజుకి 2 నుంచి 250 మంది కొత్తగా రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు వింజమూరు, ఈ రోజున వింజమూరు పట్టణం బిజినెస్ బయట నుంచి రావడం, ఏదైనా పని చేసుకోవడం, మధ్యాహ్నం భోజనం. చాలా మంది అంతకుముందు నాతో మాట్లాడేవాళ్ళు, మధ్యాహ్నం భోజనం ఇక్కడ చేయకుండా ఇంటికి వెళ్ళేదాకా ఉండి ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు చాలా మంది. అటువంటి వారి కోసం ఇక్కడ ఏదైనా పని ఉండి వచ్చి భోజనం చేసుకొని వాళ్ళు సంతోషంగా మనల్ని ఫోన్ చేయడం జరిగింది, మాతో మాట్లాడడం జరిగింది. అలాగే ఒక అన్నా క్యాంటీన్ ఒకటి స్థాపించడం జరిగింది. అలాగే పెళ్లి కానుకలు దాదాపుగా 600 పైచలకు పెళ్లి కానుకలు ఇవ్వడం జరిగింది. మా దృష్టికి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల నుంచి, బీసీల నుంచి, కమ్యూనిటీల నుంచి, మన సోదరిమణులందరికీ, ఆడపడుచులందరికీ ఎవరైతే మా దగ్గరికి రిక్వెస్ట్ వచ్చిందో వాళ్ళందరికీ పెళ్లి కానుకలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కడ ఏ ఆపద ఉన్నా కూడా ప్రతి కుటుంబంలో కొన్ని వేల గడపలు తొక్కాను. నేను ఇంటిలోకి వెళ్ళాను, వాళ్ళ సమస్యలు చూశాను. ఇంతకుముందు రాజకీయ నాయకులు కానీ, ఇంతకుముందు ఉన్న లీడర్షిప్ కానీ ఇంటి గడప తొక్కారో లేదో నాకు తెలియదు, కానీ నేను దాదాపుగా కొన్ని వేల గడపలు తొక్కాను. ఇంట్లోకి వెళితే గానీ అక్కడ సమస్య అర్థం కావడం లేదు బయట నుంచి.
చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి కొన్ని మండలాలు. ఉదయగిరి, సీతారాంపురం కొన్ని ఏరియాలు పోయినప్పుడు చాలా దారుణమైన పరిస్థితి. ఒక సామాజిక వర్గం అని కాదు, మనం గొప్పగా చెప్పుకునే సామాజిక వర్గాల్లో కూడా కటిక పేదవాళ్ళు ఉన్నారు. అది అందరూ గమనించాలి. ఎంతో మంది ఫ్యామిలీలు, దాదాపుగా ఒక కుటుంబం, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఏదన్నా ఒక ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు కుటుంబం మొత్తం నాశనం అయిపోతా ఉంది. వాళ్ళకి ఉన్నదంతా అమ్మి పెట్టి, అలాగే ఫైనాన్షియల్ ఇబ్బందులు కొంతమంది. తర్వాత యువత చదువుకొని తాగుడు బారిన పడి కొంతమంది అలా పెద్దవాళ్ళకి కుటుంబానికి ఇబ్బంది కలిగించడం, అటువంటివి కూడా యువతని వీలైనంత వరకు యువతను కూడా కలవడం జరుగుతూ ఉంది. మోటివేషనల్ సెషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగా 8 మండలాల్లో సరైన డెవలప్మెంట్ జరగాల్సిన అభివృద్ధి జరగలేదు. మన పక్క కాన్స్టిట్యున్సీస్ తో కంపేర్ చేసుకున్నా కూడా, ప్రపంచం ఎటుపోతుందో చూసుకున్నా కూడా ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి జరగలేదు. దానికోసం అని చెప్పి మేము ట్రస్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి మేము ఏం చేయగలము అనేది దాదాపుగా 18 నెలల నుంచి చేస్తూ వస్తున్నాము. అలాగే ఇంకొక కార్యక్రమం మనం ఇక్కడ మీరు చూసే ఉంటారు డాష్ బోర్డ్ లో కార్యక్రమాలు, చిన్న చిన్న ప్రాజెక్టులు. సపోజ్ ఎక్కడికన్నా వెళ్ళి ఒక 2-3 బోర్లు వేస్తే వాళ్ళకి ఉపయోగం జరిగితే బోర్లు వేయడం జరిగింది. చిన్న చిన్న మినీ వాటర్ ప్లాంట్లు ఏదైనా రిపేర్లు ఉన్నా అవి చేయడం జరిగింది. అగ్ని ప్రమాదాలు కానీ ఇందాక చైతన్య చెప్పినట్టుగా. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కి మనం ఇక్కడే ఎర్రబల్లిపాలెం మన వింజమూరు టౌన్ లోనే స్కిల్ డెవలప్మెంట్ దాదాపుగా 400 మంది ఆడపడుచులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బ్యూటిషియన్ కానీ, టైలరింగ్ కానీ ట్రైనింగ్ ఇచ్చి ఫ్యూచర్ లో నేను రాజకీయంగా ముందుకు పోయాక ఆడపడుచులకి ఇండస్ట్రీ తీసుకురావాలని, ఇక్కడ మొట్టమొదటిగా ఆడపడుచులకి తర్వాత యువతకి ఇండస్ట్రీ తీసుకురావాలనేది నా సంకల్పం. దానికి తగ్గ ప్రణాళిక, దానికి తగ్గ కృషి మేము డెఫినెట్ గా చేస్తాను. ముఖ్యంగా అదొకటి చెప్పదలుచుకున్నా. నేను కారు డ్రైవింగ్ కానీ, కంప్యూటర్ శిక్షణ కానీ, గ్లాసెస్ ఇవ్వడం కానీ, ఐ గ్లాసెస్ ఇవ్వడం కానీ, ఇవి చిన్న చిన్న ఐ గ్లాసెస్ ఇవ్వడం అనేది చిన్న విషయమే. కానీ ఆ కుటుంబంలో ఆ పెద్ద ఆయన లేకపోతే ఆ పెద్దమ్మ ఎవరొకరు వాళ్ళకి కళ్ళు ఎందుకు కనపడటం లేదో తెలిసినప్పుడు ఆ కళ్ళు పెట్టుకొని కనపడుతున్నప్పుడు వాళ్ళ ఆనందం నేను స్వయంగా చూడడం జరిగింది. 40 ఏళ్ళు దాటిన తర్వాత మామూలుగా గ్లాసెస్, రీడింగ్ గ్లాసెస్ అవసరం అవుతాయి. అది కూడా బేసిక్ గా తెలియదు, చాలా మందికి తెలియదు. అలాగే బీపీ మిషన్ ఎలా ఉంటుందో చూడని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వరకు అసలు జీవితంలో 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా బీపీ చెక్ చేయించుకునే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అటువంటి వాళ్ళని చాలా మందికి మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం, టెస్టింగ్ అన్నమాట, హెల్త్ పరంగా చాలా టెస్టింగ్ అవసరం ఉంటుంది. అదంతా జరగడం లేదు, అవేర్నెస్ లేదు. ఇలాగే నేను రాజకీయంగా ముందుకు పోతానని నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను. రాజకీయంగా ముందుకు పోకపోయినా మా ఫ్యామిలీ మొదటి రోజు ట్రస్ట్ నుంచి మేము చెప్పినట్టుగా 25 సంవత్సరాలు మా కృషి మేము ఇక్కడ చేస్తాము. ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు మార్చడానికి మా వంతు సహాయం మేము చేస్తాము. మీరందరూ మొదటి కలిసి వస్తే సపోర్ట్ చేయండి. యువత సపోర్ట్ చేయండి. ఈ రోజు నుంచి 100 ఏళ్ళు స్వాతంత్రం నిండి 100 ఏళ్ళు వచ్చేసరికి మనం అందరం కానీ తలావుగా చేస్తే, నేను ఒక్కడిని అన్ని చేయలేను. ఒకడి వల్ల ఎప్పుడు ఏది కాదు. అందరం తలావుగా చేసి ఎంతో మంది యువత నన్ను కలవడం జరుగుతూ ఉంది. వాళ్ళని నాకు తోచినంత సలహాలు నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. టోర్నమెంట్లు కానీ చాలా మందికి అర్థమవుతా ఉంది. కాకపోతే కనీసం ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళకు కూడా ఇక్కడ ఉద్యోగాలు ఏమి లేవు 8 మండలాల్లో. దానికి తోడు జియోగ్రఫికల్ ప్రాబ్లం. ఇక్కడ ప్రతి మండలానికి విపరీతమైన డిస్టెన్స్ ఉండడం. ఒక రోజు నేను 6-7 ప్రోగ్రాంలు అటెండ్ అవ్వాలంటే దగ్గర 380-400 కిలోమీటర్లు తిరిగిన రోజులు చాలా ఉన్నాయి నాకు. సో అదొక ఇబ్బంది ఉంది ఇక్కడ. అందరం ఒక దగ్గర లేకపోవడం, ప్రతిదానికి ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవడం, ప్రతిదీ పెట్రోల్ దగ్గర నుంచి ప్రతిదీ ఖర్చు అవడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ప్రభుత్వం చేసేటట్టుగా మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని గవర్నమెంట్ చేసే పనులు కాకుండా మనం సొంతంగా కూడా మనం తలావు చేసుకొని మన గ్రామాభివృద్ధి. ఈ రోజున కొంతమందిని బయట నుంచి వచ్చిన స్టూడెంట్స్ని చూశాను. ఐటీ జాబులు కానీ బయట జాబులు చేసుకునే వాళ్ళు కొంతమంది వచ్చి ఊళ్ళో గ్రామ పెద్దలందరినీ కలవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కొంతమందికి చేస్తా ఉన్నారు. అది మంచి శుభ పరిణామం. అలాగే వాళ్ళ మాదిరిగానే మనం కూడా తలావు చేసి మన బాధ్యతగా పేరెంటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒకసారి ఆడపడుచులందరూ ఇక్కడ ఆలోచించాల్సింది. మీకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, నేను ఆ సమస్య కూడా విన్నాను ఇక్కడ చాలా చోట్ల. మగపిల్లలు అయితే 10వ తరగతి తర్వాత ఇంకా వాళ్ళు చెప్పిన మాట వినటం లేదు, వాళ్ళు చేయి దాటిపోతున్నారు. అది కూడా ఒకసారి ఆలోచించండి.